సరే నేను వస్తున్నప్పుడండి ఒక వ్యక్తి ఇంకా ప్రేయర్ స్టార్టే అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందే ఒక వ్యక్తి బయట చాలా అలా చేస్తున్నాడు. అలాగే వంటలు చేస్తున్న దగ్గర కూడా బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఉప్పు వేద్దామంటే కారం వేయమంటున్నాడు, కారం వేద్దామంటే పసుపు వేయమంటున్నాడు. అసలు ఆ కర్రీస్ ఒక్కటి కూడా మంచిగా చేయనివ్వట్లేదు ఆ వ్యక్తి. అందరినీ అక్కడ కిచెన్లో అందరిని డిస్టర్బ్ చేశాడు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న పిల్లలతో డిస్టర్బ్ చేయించాడు. ఆరాధన జరుగుతుంటే పాటలు జరుగుతుంటే కూడా బాగా డిస్టర్బ్ చేశాడండి. ఆ డిస్టర్బ్ చేసిన వ్యక్తిని మన వాళ్ళంతా యూత్ వాళ్ళంతా పట్టుకున్నారంట. పట్టుకుని ఆ రూమ్లో బంధించారు. అయితే ఆ వ్యక్తి మనతో మాట్లాడదామని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతాడు, ఎందుకు అంత డిస్టర్బ్గా ఉన్నాడు అనేది ఒకసారి మనం ఆ వ్యక్తితోనే అడిగి మనం తెలుసుకుందామండి. ఎందుకు అంత డిస్టర్బ్గా ఉన్నాడో, ఎందుకు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నా ఆ వ్యక్తితో మాట్లాడదామా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు అడుగుదామా? సరే దినకరణ్, బెన్నీ, ఆ వ్యక్తిని తీసుకురండి నన్ను ఒకసారి. వదలండి. బాబు ఇట్రా, నువ్వు ఎవరు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వీళ్ళంతా నా వాళ్ళే. ఏంటి వీళ్ళంతా నీ వాళ్ళ? వీళ్ళ కోసమే వచ్చాను. లేదు వీళ్ళంతా దేవుని ప్రజలు, దేవుని ఆరాధించడానికి సంఘానికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. లేదు వీళ్ళంతా నా వాళ్ళే. వాళ్ళ కోసమే నేను వచ్చాను. లేదు వీళ్ళంతా నీ వాళ్ళు అస్సలు కాదు. వీళ్ళు దేవుని ప్రజలు కాదు, నా వాళ్ళే. వీళ్ళు వాళ్ళంతా నా వాళ్ళే. నాకు తెలియకుండా నీ వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారా? అవునా? సరే వీళ్ళంతా నీ వాళ్ళు అంటున్నావు కదా, మరి వాళ్ళతో ఇక్కడ కూర్చోవచ్చు కదా, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా నువ్వు కూడా. ఇక్కడ? అవును ఇక్కడే. నేనా? నువ్వే? వామ్మో, నేనే ఇక్కడ ఉండడమా? దేవుని సన్నిధిలో నేను ఉండడమా? ఏదో నా వాళ్ళు ఇక్కడ ఉన్నారని వీళ్ళ కోసం నేను వచ్చాను తప్ప, లేకపోతే ఈ చర్చికి అదిలోనూ దేవుని సన్నిధికి నేను ఎందుకు వస్తాను? ఈ దరిదాపుల్లో కూడా నేను కనబడను. ఏంటి ఈ దరిదాపుల్లో కూడా నువ్వు కనబడవా? అవును. మరి ఈ దరిదాపుల్లో నువ్వు కనబడవి వ్యక్తివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదంతా దేవుని ప్రజలు, పరిశుద్ధులు ఉండే సంఘం కదా, నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగో వీళ్ళు ఉన్నారు కదా నా వాళ్ళు, వాళ్ళ కోసమే నేను వచ్చాను. అవునా? సరే గాని నీ వాయిస్, నీ డ్రెస్, అసలు నీ ఊపుడు చూస్తుంటే ఏదో తేడాగా కొడుతున్నావే. తేడా ఏం లేదు, నేను మీ వాడినే. అసలు నువ్వు మా వ్యక్తివేనా? నేను మీ వాడినే, మీలాంటి మనిషినే. ఏంటి మనకలా ఉన్నాడా? చెప్పండి మీ వాడిని అని చెప్పండి మనలా ఉన్నాడా? చెప్పండి. ఆ డ్రెస్, ఆ వాయిస్ మనకులా ఉందా? లేదు మావాడివి కాదు. మీ వాడినే చెప్పండి. లేదు నువ్వు మావాడివి కాదు. సరే ఒకసారి నీ ఫేస్ చూపించు, మావాడివా లేదో చెప్తాం మేమే. లేదు మీ వాడినే, వద్దు మీ వాడినే. లేదు ఆ ఫేస్ చూపించు. అసలు నువ్వు నీ ముఖం చాట్ చేసుకుని ఏంటి ఆ వేషాలు? ఒకసారి నీ ఫేస్ చూపించు మాకు. చెప్పానుగా మీ వాడినేనని. నువ్వు మావాడు కాదు. ఆ వాయిస్, అసలు ఆ డ్రెస్ అప్, ఆ ఊగుడు ఏమైనా ఉందో, అసలు నువ్వు మావాడివే కాదు అసలు. ఒకసారి నీ ఫేస్ చూపించు, మేము చూస్తాం. చూస్తారా? మీరందరూ చూస్తారా? ఆగు, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇదిగో వీళ్ళ కోసమే నేను వచ్చాను. వీళ్ళ కోసం వచ్చావా? అవును, వీళ్ళని తీసుకెళ్ళడానికి నేను తెచ్చాను. లేదు వీళ్ళంతా దేవుని ఆరాధించడం కోసం దేవుని సన్నిధికి వచ్చారు. నువ్వెందుకు వచ్చావు వీళ్ళ కోసం? ఇదిగో వీళ్ళని తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళు దేవుని వెంబడిస్తూ దేవుని సన్నిధికి వస్తే నువ్వు వాళ్ళని వెంబడిస్తూ దేవుని సంఘానికి వచ్చావా? వీళ్ళందరూ నన్ను వెంబడించరు కాబట్టి నేనే వీళ్ళందరూ వెంబడిస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. వారి నీడల ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడల వెంబడిస్తాను. నేను వీడని నీడను నేను. పాటలు నువ్వు ఆపు. ఇంకా ఏంది ఆ పాటలు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి అసలు నీ కథ ఏంటి చెప్పు. వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చాను. వీళ్ళని వెంట రారు అసలు. వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని పరిశుద్ధులు, దేవుని నిత్యం ఆరాధించే వ్యక్తులు తెలుసా వీళ్ళు? ఇంతమంది పరిశుద్ధుల ముందు నువ్వు ఎందుకున్నావు అసలు? చెప్పు. నిన్ను నమ్మాలంటే ఒక మాట చెప్పు. ఏంటి వీళ్ళ? అవును వీళ్ళే. పరిశుద్ధులా? అవును పరిశుద్ధులే. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఏంటి? వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజుల్లో ఒక్క రోజు మాత్రమే
దేవుని సన్నిధానికి వీళ్ళందరినీ తీసుకొస్తాను. మిగతా 6 రోజులన్నీ నా వెంబడి తిప్పుకుంటాను. ఏంటి, వారానికి ఒక్కరోజు రప్పించి మిగిలిన 6 రోజులు నీ వెంట నా తిప్పుకుంటావా? వెంటే తిరుగుతారు వీళ్ళంతా. ఏంటి, మా సంఘస్థులు మా పరిశుద్ధులు నీ వెంట తిరుగుతున్నారా మిగిలిన రోజుల్లో? అవును, నీకు తెలియదులే. నాకు తెలియకుండా నీ వెంట ఏం కాదు. మా వాళ్ళు ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చిన ఆ ఒక్కరోజు మా సంఘంలో జరిగే ఆరాధన, వాక్యము, వాటన్నిటిని వాళ్ళు 6 రోజులు కూడా ధ్యానిస్తూ దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధంగా గడుపుతారు. తెలుసా నీకు? మీరు పరిశుద్ధులు ధ్యానిస్తుంటారా? అవును. వేరే సరే, నీకోసం ఇంకో చెప్పనా? చెప్పు. ఏంటది? ఇంతకుముందు క్రైస్తవులు పడుకునే ముందు పక్కన ఏం పెట్టుకొని పడుకునేవారు? ఇంతకు ముందు క్రైస్తవులు పడుకునే ముందు ఏం పెట్టుకుని బైబిల్ పెట్టుకుని పడుకునేవారు. అవును కదా. అవును. మరి ఇప్పుడు ఏం పడుకుంటున్నారు? సెల్ ఫోన్. అదిగో నీకనే చెప్పించాను, చూసావా? అరే సెల్ ఫోన్. అయ్యా, ఏంది ఇలా ఇరిగిపోయాను నేను? అయ్యో, సెల్ ఫోన్. నీకు ఇంకో విషయం తెలియదు, ఆ సెల్ ఫోన్లో బైబిల్ ఉంది. తెలుసా నీకు? మామూలుగానే బైబిల్ చదవను, అలాంటిది ఫోన్లో చదవనిస్తానా నేను? ఎందుకు చదవనివో? మా వాళ్ళు బైబిల్ సెల్ ఫోన్లో పెట్టి చదువుతుంటే నువ్వేం చేయగలదు చెప్పు? నేనేం చేస్తానా? అవును. వీళ్ళు ఫోన్లో చూస్తూ ఉంటే ఒకవేళ ఫోన్లో కానీ బైబిల్ ఓపెన్ చేశారనుకో, వీళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాను. వామ్మో, మంచి వీడియోలు పంపిస్తాను. వీడియోస్ పంపిస్తావా? సినిమా యూట్యూబ్లో నోటిఫికేషన్లు పంపిస్తాను. మా నోటిఫికేషన్ నువ్వేనా పంపించేది? అవును. అంతగా కాకుండా ఇంకా చదివారనుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలాగా చేస్తాను. వామో, ఎన్ని కుట్రలు ఉన్నాయి నీ దగ్గర. సరే, నువ్వు ఇన్ని చేపిస్తావు కదా, అయినా కానీ మా పాస్టర్ గారు డైలీ మా కోసం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మాకు వాగ్దానాన్ని ఇస్తారు. తెలుసా? ఆ వాగ్దానాన్ని మేము అందరం చూస్తాం, వాట్సాప్లో పెడతారు. ఆ సరే సరే, ఇంకోటి నీకు చెప్తా నేను. చెప్పు. మీ క్రైస్తవుల యొక్క బైబిల్ అన్ని తలతల్లాడుతూ ఉంటాయి కదా, ఎందుకు చెప్పు? ఎందుకు తలతల్లాడితే? అది దేవుని వాక్యం, అది దేవుడు కాబట్టి దాన్ని మంచిగా నీట్గా ఉంచుకుంటారు మా వాళ్ళు. పిచ్చిదానా? అది కాదు, వాళ్ళు అసలు బైబిల్ అనేది ఓపెనే చేయరు, వాక్యం అనేది చదవరు. నేను చదవనివ్వను కదా, అందుకే మీరు బైబిల్ అందరిది తలతల్లాడుతూ ఉంటాయి. ఏంటి, మా వాళ్ళు బైబిల్ చదవరా? అవును. ఏం కాదు, మా వాళ్ళు డైలీ బైబిల్ చదువుతారు, ప్రేయర్ చేసుకుంటారు. అంటే మీరు బైబిల్ చదువుతారు కదా డైలీ? చదవరు, నేను చదవనివ్వనుగా. లేదు లేదు, వాక్యం చదువుతారు, ప్రేయర్ చేసుకుంటారు. ఏంటి, మీరు అందరూ బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటారు కదా? లేదు, ఏదో అలా చెప్తున్నారు. లేదు, మా వాళ్ళు డైలీ ప్రేయర్ చేసుకుంటారు. ఇంకా నమ్మాలంటే ఏదైనా చెప్పు. మీ పాస్టర్ గారు పంపిస్తారు కదా మెసేజ్లు, అవి చూసి ఏం చేస్తారు అడుగు. మా వాళ్ళు డైలీ ఆ వాక్యాలు చూసి ఓపెన్ చేసి అందరికి షేర్ చేస్తారు. షేర్? అవును, షేర్. అవును, షేర్. వాట్సాప్ లో స్టేటస్ కూడా పెడతారు. పదమే షేర్. వీళ్ళు ఫస్ట్ మీరు పాస్టర్ గారు పంపించిన తర్వాత ఒక మెసేజ్ వాట్సాప్లో స్టేటస్ పెడతారు. తర్వాత ఏం చేస్తారు? దాన్ని సినిమా పాటలు షేర్ చేస్తారు. సినిమా పాటలు? లేదు, మా వాళ్ళు అటువంటి బ్యాచ్ అస్సలు కాదు. చేస్తారు. పండుగలకు శుభాకాంక్షలు కూడా పెడుతుంటారు వీళ్ళు. లేదు, మా వాళ్ళు అలా అటువంటి బ్యాచ్ అస్సలు కాదు. మా వాళ్ళంతా పరిశుద్ధులు. లేదు, పెడుతుంటారు. సినిమా పోస్టర్లు పెడుతుంటారు, సినిమా రిలీజ్ కి ఈవెంట్స్ పెడుతుంటారు. అది పెట్టించేది కూడా నేనే. ఏంటి, నువ్వా? లేదు, మా పాస్టర్ గారు మాకు వాగ్దానం ఇస్తారు కదా పంపించిన తర్వాత. అలాగే మేము ఆత్మీయంగా ఎదగడం కోసం అనేకమైన ఇన్స్పిరేషన్ వీడియోస్ పెడతారు, సాక్ష్యాలు పెడతారు. అవి ఇతరులకి మేము ఆశీర్వాదకరంగా ఉండడం కోసం షేర్ చేస్తాము. అనేక మందికి అది నోటిఫికేషన్ కింద కూడా పంపిస్తాం. తెలుసా నీకు? వాళ్ళు షేర్ చేయరు. మరి షేర్ చేయరు, వాళ్ళు వేరే షేర్ చేస్తారు. అది నీకు తెలియదులే. ఏం షేర్ చేస్తారు చెప్పు. నువ్వు అసలు నీకు ఏం తెలుసు చెప్పు మా వాళ్ళ గురించి. వీళ్ళ గురించి నాకు తెలీదా? వీళ్ళంతా నా వాళ్ళే కదా. వీళ్ళు ఇవాళ కాదు అసలు, వీళ్ళంతా దేవుని ప్రజలు, సైతన్ ప్రజలు అసలు కానే కాదు. సరే, ఈరోజు ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది ఇంత నిండిపోయారు కదా, ఎందుకు వచ్చారు? ఈరోజు రోజు ఎందుకు వచ్చారు? అవును కదా, ఈరోజు ఎంతమంది వచ్చారు? అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారు, కొత్త డ్రెస్సుల్లో ఉన్నారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇంతమంది? ఈరోజు క్రిస్మస్, అందుకే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఏంటి, క్రిస్మస్ అని నువ్వు రప్పించావా ఇక్కడికి? అవును, పండుగలో సంవత్సరానికి ఒక్కరోజు పండుగ కాబట్టి ఆ పండుగ రోజు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని పండుగ క్రైస్తవులుగా చేస్తాను. మిగతా 364 రోజులు నా చుట్టూ
చెప్పుకునేలా చేస్తాను వీళ్ళందరినీ. ఏంటి ఒక్కరోజు రప్పించి మిగిలిన అన్ని రోజులు నీ చుట్టూ తిప్పుకునేలా చేస్తావా? నేను లేదు, చెప్పిందే లేదు. చేస్తూ ఉంటారు వీళ్ళు. లేదు, నువ్వు చెప్పింది అసలు ఏం చేయరు వీళ్ళు. దేవుని ఆరాధించడం కోసం, దేవుడు మన కోసం జన్మించాడని చెప్పేసి దేవుని పరిశుద్ధంగా దేవుని ఆరాధించడం కోసం దేవుని సన్నిధికి వచ్చారు. నువ్వు రప్పిస్తే రాలేదు వాళ్ళు. లేదు లేదు, నీకు తెలియదులే, నువ్వు పిచ్చిదానివి. లేదు లేదు, వాళ్ళు దేవుని ప్రేరేపణతో వాళ్ళు సంఘానికి వచ్చారే తప్ప నువ్వు రప్పిస్తే రాలేదు. ఒకవేళ వాళ్ళు నన్ను కాదని చర్చికి వచ్చారే అని అనుకో, ఏం చర్చికి వచ్చిన చేస్తావు? తర్వాత నేనేం చేస్తానో తెలుసా నీకు? చెప్పు, ఏం చేస్తావు? చెప్పమంటారా? చెప్పండి. ఇదిగో కొందరిని అటు ఇటు అటు తిరుగుతూ వాక్యం వినకుండా చేస్తాను. ఏంటి అటు ఇటు తిప్పేది నువ్వేనా? Yes. అవునా? అవును. అమ్మో, ఇన్ని కుట్రలున్నాయా? ఇంకా కొందరిని ఏం చేస్తాను తెలుసా? ఆ వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేటట్టు చేస్తాను. వామ్మో, అవునా? నువ్వేనా అన్నీ చేసేది? ఇంకా కొందరిని కుటుంబంలో కలహాలు పెట్టేసి మనస్పర్ధలు కలగజేసి మనశ్శాంతి లేకుండా చేస్తాను. అమ్మ, చూసారా మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసేది ఎవరో అనుకుంటాను. ఎవరో కాదు, ఈ సైతానంట. అలా చేసి సంఘానికి రానివ్వకుండా చేస్తాను. లేదు, నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, మా వాళ్ళు డైలీ ప్రతి వారం సంఘానికి వస్తారు. నెలలో జరిగే ఫస్ట్ చైన్ ప్రేయర్కి వస్తారు. అలాగే మా సంఘంలో జరిగే 7 days ప్రేయర్స్, 5 days ప్రేయర్స్ అన్నిటికీ మా వాళ్ళు అటెండ్ అవుతారు. తెలుసా నీకు? అటెండ్ అవుతారు, కానీ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళని వాక్యం విననీయకుండా నిద్రపోయేలా చేస్తాను. ఏంటి నిద్రపోయేలా ఏంటి? ఎవరైనా పడుకుంటున్నారేమో చూడండి మీ పక్కన. చూడు, ఎవరైనా చాలా మంది పడుకుంటున్నారా? ఉంటారు. నా వాళ్ళు ఉంటారు. లేదు లేదు, ఎవ్వరు పడుకోవట్లేదు. లేదు, ఉంటారు. లేదు లేదు, మా వాళ్ళు ఎవ్వరు పడుకోవట్లేదు. మా వాళ్ళు పరిశుద్ధులు తెలుసా? చూడు ఎంత ఆశతో దేవుని సన్నిధికి వచ్చారో. వీళ్ళ మీద ఇన్ని నిందలేస్తున్నారు. నీకు అసలు ఏమైనా మంచిది అనిపిస్తుందా నీకు? అంత ఆశగా వాళ్ళు దేవుని వాక్యం వింటున్నారే అని అనుకో, మేము మైకులు పాడు చేసేస్తాను. మైకులు పాడు చేస్తావా? వామ్మో వామ్మో, ఎన్ని కుట్రలు, ఎన్ని తంత్రాలు ఉన్నాయి నీ కాడ. అయినా సరే చిన్నారని అనుకో, మీ కరెంటు పోయేలా చేస్తాను. అమ్మో, చూసారా? కరెంటు పోయి ఇలా చేసేది కూడా ఈ సైతేనే అంటండి. అవును. లేదు లేదు, సరే నువ్వు విన్ని చేస్తున్నావు కదా, నేను ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. ఆ ఒక్క మాటకి నువ్వు పరిగెత్తుకుంటూ పరుగున ఇక్కడి నుంచి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు తెలుసా? నేను ఒక్క మాటకి పరుగున పిచ్చిదానా? ఏం లేదు లేదు, ఒక్క మాట మేము చెప్పామంటే ఆ మాటతో నువ్వు అసలు ఇక్కడ దరిదాపుల్లో ఉండవు, నువ్వు పారిపోతావు. సరే, ప్రయత్నించుకో. సరే, నేను ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఆ మాటకి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే within seconds వెళ్ళిపోవాలి. ఏసు రక్తమే జయం. సరిపోలా. ఏసు రక్తమే జయం. సరిపోలా. ఏసు రక్తమే జయం. సరిపోలా. అయ్యా, నేను వెళ్ళనుగా, మీ వాడినే నేను. ఏంటి? మిమ్మల్ని తీసుకొని నేను వెళ్ళే ఏసు వరకు రక్తమే వెళ్ళనుగా. జయం అని చెప్తున్నా, ఈ సైతాన్ వెళ్ళట్లేదా? అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? నాకు గుర్తొచ్చింది. ఏంటంటే అక్క మనకు చెప్తూ ఉంటారు కదా, చైన్ ప్రేయర్లో మనం చైన్ పట్టుకుని ప్రేయర్ చేసినప్పుడు మనం ప్రతి దాన్ని జయిస్తామని చెప్పారు అక్క. అవును కదా, మీరు అంతా విన్నారు కదా. మనం చైన్ ప్రేయర్ చేస్తూ ఉంటే అక్కడ ఏమి రిలీజ్ అవుతుంది? ఫైర్ రిలీజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మన అందరం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. మీ పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకుని చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ మీ పక్కన ఉన్న వాళ్ళ హ్యాండ్స్ పట్టుకుని అందరూ ఒకేసారి ఏసు రక్తమే చేయమని గట్టిగా చెప్దామా? అందరూ ఈ సైతాన్ని ఇక్కడి నుంచి మనం ఈ దూరంగా పారగొడదాం. ఏసు రక్తమే జయం. ఏసు రక్తమే జయం. ఏసు రక్తమే జయం. ఏసు రక్తమే జయం. చూసారండి, చూసారు కదా, మనం ఎప్పుడు అయితే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం దేన్ని జయించలేము. ఏ శోధనను కానీ, సైతాన్ శోధనను కానీ, ఏ యొక్క వ్యాధిని కూడా మనం జయించలేము. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడతామో, ఎప్పుడైతే మన చర్చిలో జరిగే ప్రతి ప్రేయర్స్కి మనం అటెండ్ అవుతామో, మరి ముఖ్యంగా ప్రతి నెల జరిగే ఫస్ట్ రోజున 7 hours ప్రేయరే కానీ, 5 days ప్రేయర్ కానీ, 7 days ప్రేయర్, అది ఊరికనే పెట్టలేదండి. మన దైవజనులు వాళ్ళకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చారు కాబట్టి పెట్టారు. దానికి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు వీటన్నిటిని జయించగలరు. ఆ 7 days కానీ, 5 days కానీ, 7 hours ప్రేయర్స్లో మనం
ప్రతి శోధన జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా కానీ ఆ ప్రేయర్స్కి అటెండ్ అవ్వకపోతే ఇప్పటి నుంచైనా, ఈ సమయం నుంచైనా ప్రేయర్స్కి అటెండ్ అవుదాము. అలాగే దేవుని యొక్క శక్తిని, ఆ ఫైర్ని మనం కూడా పొందుకొని మన శోధనలో, అలాగే మనకి సైతాను కలిగించి ఇప్పుడు చూపించాడు కదా ఏమైతే సైతాను మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడో వాటన్నిటిని చేద్దాం. సరేనా? ప్రతి ఒక్కరు ప్రేయర్కి అటెండ్ అవుదాము. ప్రతి ఒక్కరు మన సంఘంలో జరిగే ప్రతి దానికి సాకులు చెప్పకుండా, అలా సాకులు చెప్పేలా చేసేది కూడా సైతానే. కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ మనకి ఉన్న ప్రతి వాటిని చేద్దాం. యేసు నామముకే మహిమ కలుగును గాక.